చేయాలనుకున్న పనులు, చేయకూడదనుకున్న పనులు, చేయాలా చేయకూడదా అని అనుకున్న పనులను ఎలా చెప్పాలో ఇంగ్లీష్లో చూడండి. మనం కొన్ని పనులు చేయాలనుకుంటాం, మరికొన్ని పనులు చేయకూడదనుకుంటాం, ఇంకొన్ని పనులు చేయాలా చేయకూడదా అని అనుకున్న పనులను కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి వాంటెడ్ టు అనే పదం ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు అనే పదం ఉండాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. నేను అక్కడకు వెళ్ళాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో దేర్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లర్న్ ఇంగ్లీష్. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. షీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. ఆమె తన బావను పెళ్లి చేసుకోవాలనుకుంది. షీ వాంటెడ్ టు మ్యారీ హెర్ బ్రదర్ ఇన్ లా. నేను నీకు ఒక మంచి వార్త చెప్పాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు యూ. నేను నా జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నేను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లెర్న్ కంప్యూటర్. నేను ఈ పని పూర్తి చేయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ వర్క్. నేను రేపు ఇక్కడికి రావాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు కమ్ హియర్ టుమారో. నేను ఇక్కడికి త్వరగా రావాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు కమ్ హియర్ ఎర్లీ. ఓకే, ఈ విధంగా మీరు అనుకున్న పనులను వాంటెడ్ టు అనే పదం ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ ఏంటి? సబ్జెక్టులు. సబ్జెక్టులు ఏమి ఉన్నా కూడా మనం డిడ్ అనే పదమే వాడాలి. సరే, వాడాలి. ఎక్కడ వాడాలి? సబ్జెక్ట్ కంటే ముందు డిడ్ అనే పదం వాడినట్లయితే మీరు ఇప్పటి వరకు ఏ వాక్యాలైతే చూసారో అవన్నీ కూడా ప్రశ్నావాక్యాలుగా మారిపోతాయి. సరే, ఇప్పుడు అవి కూడా చూద్దాం. నేను అక్కడకు వెళ్ళాలనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు గో దేర్? చూడండి, ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ కంటే ముందు డిడ్ అనే పదం ఉపయోగించారో వాంటెడ్ టు కాస్త వాంట్ టుగా మారింది. గమనించారా? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె పెళ్లి చేసుకోవాలనుకుందా? డిడ్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్? ఆమె తన బావను పెళ్లి చేసుకోవాలనుకుందా? డిడ్ షీ వాంట్ టు మ్యారీ హెర్ బ్రదర్ ఇన్ లా? నువ్వు నాకు ఒక మంచి వార్త చెప్పాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు మీ? నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్? నేను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు లర్న్ కంప్యూటర్? నేను ఈ పని పూర్తి చేయాలనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ వర్క్? నువ్వు రేపు ఇక్కడికి రావాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు కమ్ హియర్ టుమారో? నువ్వు ఇక్కడికి త్వరగా రావాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు కమ్ హియర్ ఎర్లీ?
ఈ విధంగా డిడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడితే అవి ప్రశ్నావాక్యాలు అయిపోతాయి. ఎప్పుడైతే డిడ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వాడామో వాంటెడ్ టు అనే పదం కాస్త వాంట్ టుగా మార్చాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇలా సబ్జెక్టులు ఏవైనా కూడా డిడ్ నాట్ అనే పదం వాడాలి. సరే, ఎక్కడ వాడాలి? సబ్జెక్టు తరువాత డిడ్ నాట్ అనే పదం చేర్చితే నెగిటివ్ వాక్యాలు వచ్చేసినట్లే. చూడండి, నేను అక్కడకు వెళ్ళాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె పెళ్లి చేసుకోవాలనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఆమె తన బావను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. నేను నీకు ఒక మంచి వార్త చెప్పాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు యూ. నేను నా జీవితంలో ఏదైనా సాధించాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నువ్వు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోలేదు. యు డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. నువ్వు ఈ పని పూర్తి చేయాలనుకోలేదు. యు డిడ్ నాట్ వాంట్ టు కంప్లీట్ దిస్ వర్క్. నేను రేపు ఇక్కడికి రావాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్ టుమారో. నేను ఇక్కడికి త్వరగా రావాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్ ఎర్లీ. ఈ విధంగా డిడ్ నాట్ అనే పదం సబ్జెక్టు తరువాత వాక్యాలలో ఉపయోగించినట్లయితే ఇవి నెగిటివ్ వాక్యాలుగా తయారవుతాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇలాంటి సబ్జెక్టులు ఏవైనా కూడా వాక్యాలలో స్టార్టింగ్ లో వచ్చినట్లయితే డిడ్ నాట్ అనే పదం వాడాలి. సరే, వాడాలి. ఎక్కడ వాడాలి? సబ్జెక్ట్ కంటే ముందుగా డిడ్ నాట్ అనే పదం చేర్చినట్లయితే ఆ వాక్యం కాస్త నెగిటివ్ నుంచి ప్రశ్నావాక్యంగా మారిపోతుంది. చూడండి, నేను అక్కడకు వెళ్ళాలనుకోలేదా? డిడ్ నాట్ ఐ వాంట్ టు గో దేర్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోలేదా? డిడ్ నాట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె పెళ్లి చేసుకోవాలనుకోలేదా? డిడ్ నాట్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఆమె తన బావను పెళ్లి చేసుకోవాలనుకోలేదా? డిడ్ నాట్ షీ వాంట్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. నువ్వు నాకు ఒక మంచి వార్త చెప్పాలనుకోలేదా? డిడ్ నాట్ యు వాంట్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు మీ. నేను నా జీవితంలో ఏదైనా సాధించాలనుకోలేదా? డిడ్ నాట్ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నువ్వు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోలేదా? డిడ్ నాట్ యు వాంట్ టు లెర్న్ కంప్యూటర్. నువ్వు ఈ పని పూర్తి చేయాలనుకోలేదా? డిడ్ నాట్ యు వాంట్ టు కంప్లీట్ దిస్ వర్క్. నేను రేపు ఇక్కడికి రావాలనుకోలేదా? డిడ్ నాట్ ఐ వాంట్ టు కమ్ హియర్ టుమారో. నేను ఇక్కడికి త్వరగా రావాలనుకో లేదా? డిడ్ నాట్ ఐ వాంట్ టు కమ్ హియర్ ఎర్లీ. ఈ విధంగా డిడ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అవే నెగిటివ్ నుంచి ప్రశ్నావాక్యాలు.